నీకు వందనమయ్యా నిఖిలాంతరాత్మ ఓ వీరదేవా. ధరణి కంది మల్లయ్య పురమున వెలసిన ధరణి కంది మల్లయ్య పురమున వెలసిన ఓ వీర బ్రహ్మయ్య కాచి మమ్మేలవయ్య ఓ వీర బ్రహ్మయ్య కాచి మమ్మేలవయ్య ఓ వీరదేవా వైకుంఠవాస నీకు వందనమయ్యా నిఖిలాంతరాత్మ ఓ వీరదేవా. తాతగారు, ఈ సిద్ధుడు మహా భక్తి సంపన్నుడు. తాను కోరిన పరమార్థములు ఇవ్వవచ్చును. ఇక నేను వెళ్ళి వచ్చేదాం. శ్రీ గురు స్వామికి జై జయలో గోవింద మాంబకు జై జయలో. నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే దైవము. నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే దైవం. నీవు తప్ప నాకితరము లేదు నిన్నే నమ్మితి నన్ను. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. అనవరతము నీ నామము తలచుచు ఆత్మలోన పరమాత్మను గనుగొని. అనవరతము నీ నామము తలచుచు ఆత్మలోన పరమాత్ముని గనుగొని. సర్వజీవులను దైవ రూపమును ఆరాధించును దయాన సుగుమా. జై బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. సత్యము నిత్యము సకలము శీలం సమతా భావని సామ్య విధాలను గురుదేవా. సత్యము నిత్యము సకలము శీలం సమతా భావిని సామ్య విధాల. సంకటములలో గుణ విధాలము సకలాదీశ్వర ప్రసాదం. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై వీర బ్రహ్మము జై జై గోవింద మాంబ జై జై. జై జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. జై వీర జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై జై. నీకు ఒక పరమాత్మను భరించడం పెద్దగా మహాత్మా ఇనగోరి చీతాన మాట ఇనగోరి ధనమో ధనమో మనతో సద్గురుని బాధనే వనధామో నగనప్ప వనతాని జయబుద్ధి గణట వేద పూర్ణ సమాధిల గణట కాది కాదు తల్ప
కోరితి ముక్తి బాట. సిద్ధ మహాత్మా ధనము మనసు ఆ సద్గురిని అర్పించినా కానీ ఆ పూర్ణ సమాధి చెందలేవు నాయన. నిశ్చయించి ఆ బాలక తండ్రి ఏ రీతి వినమన్నా గాని ఆజ్ఞ మీరా కనడాచిదను కోరితి నీ పాద సవాసముల నాకు కోరితి నీ పాద సవాసముల నాకు సవాసమున నుంచి ఆరాధింపగా మోక్ష ఘోరమని దీక్షించు దుఃఖ నివారమైనది జనన మరణ ఘోరమని దీక్షించు దుఃఖ నివారమైనది జనన మరణ నివార సంతం భవిష్యత పరిపూరతం భగ నిజమగంటే ఏ రీతి వినమన్నా గాని ఆజ్ఞ మీరా కనడాచిదను పూని కోరి వేడి నారాదు కోరి అది కోరకుండా కాపాదు మేరీ వారిలో ఘోర సంసారి వారది దాత దారి తెలియక ముందు కాపాచోతములయ్యా. మీరిపోదు అది ఎలాయినా దారేసిన ధనేసిన పుత్రేసిన ఎడిచిన వాడవై అహబ్రహ్మ స్వరూపం కలిగినట్టు వాడవై గురుచాంత సేవ చేసినట్టు వాడవై ఉన్నత కళ్యాణ గుణంతుడవై పాప భీతి కలిగినట్టు వాడవై సర్వకర్మములు దోషములు అనిపించిన కానీ ఆ పూర్ణ సమాధి చెందలేవు నాయన. నిశ్చయించి ఆ బాలక మహాత్మా పదపాడు నన్ను రక్షింప మీదే భారము నన్ను శిక్షింప చదలాక వదలాక కదలాక మెదలాక చదలాక వదలాక కదలాక మెదలాక కదలాక మెదలాక కనిపించు భయము లేదు అదియు నాకు నిరిందు దల్పము అంతరాత్మము బయలుగొని అదియు నాకు నిరిందు దల్పం అంతరాత్మము బైరగణకు సదలమైన మహాప్రభావము తస్మముని దాడి వేరీతి వినమన్నా గాని ఆజ్ఞ మీరా కనడాచిదను పూని ఆయన సుత్త మహాత్మా ఆ రెండో శిష్యుడు ఆయన కక్కయ్య రాబోతున్నాడు. ఆయనను పరిచయించేదాను కాక తొలగిపో